రాజధాని విషయంలో రాజధాని ఏర్పాటు అయినప్పుడే ఆ రోజునే ఈ సమస్య అసలు మొదలైంది. అధికారులు లేకపోతే నాయకులు భూమి తీసుకునేటప్పుడు ఒక రకంగా, భూమి తీసుకున్న తర్వాత వేరే రకంగా మాట్లాడతాం. అప్పుడున్న పరిస్థితులు అనేక అవినీతిమైన జరిగినాయి. సరే, అప్పుడు 18, 19 నాడు ఏ రకమైన సమస్యలు ఉన్నాయో ఇవేళ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అయితే మధ్యలో 5 సంవత్సరాలు ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉండటంతో అసలు రైతులు అసలు ఈ రాజధాని ఉంటుందా లేదా అని రాష్ట్ర ప్రజలు, రైతులు కూడా భావించటం, దానికి రైతులు శ్రీకారం చుట్టి ఏదైనా సరే అవని అని రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి మహిళలు, దళితులు, రైతులు అందరూ కలిసి ఉద్యమించి కేసులు పెట్టినా, తన్నులు తిన్నా వెనకాడకుండా వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకి పూర్తిగా మద్దతు పెరిగి జనం రోడ్ల మీదకి వచ్చి అతని ఆ గవర్నమెంటు పోయిన దాకా కూడా అందరూ కలిసి పనిచేశారు. దాని పర్యవసానమే ఇన్ని సీట్లు రావటం, 164 సీట్లు కళ్ళలో కూడా అనుకోని విధంగా ప్రజల తీర్పు ఇవ్వటం జరిగింది. అయితే అక్కడి నుంచే మొదలైనవి మా బాధలు. ఏదైతే అక్కడ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామంటారు, అతను అప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయింది మా పని. ఏంటంటే అసలు ఎవరికి చెప్పుకోవాలా? అనేక సమస్యలు ఉన్నాయి. చిన్న సన్నకారు రైతులు 85% అని ముఖ్యమంత్రి గారే చెబుతూ ఉంటాడు పద్దాక. కానీ ఆ 85% మంది అసలు అధికారులకు సమస్యలు చెప్పుకోగలుగుతారా? వాళ్ళు ఆలకిస్తారా? వాళ్ళకి పాపం తెలుసా? రోజు పొలంలో పనిచేసుకునే వాళ్ళకి వాళ్ళ సమస్య ఎట్లా పరిష్కరించుకోవాలో తెలుసా? ఎక్కడ కూడా సిఆర్డీ లేకపోతే గౌరవం లేకుండా మాట్లాడటం, వాళ్ళని తోలనాడటం, ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా ఒక స్కీము అధికారి స్కీమ్కి చైర్మన్కి కూడా పేపర్లు విసిరేసే పరిస్థితి ఈ రకంగా రావటం, దానివలన అసలు ఈ రైతుల పట్ల వాళ్ళ వైఖరి ఏంటి అనేది కూడా అర్థం కాకుండా ఇది ఎవరు పరిష్కరించాలి? అప్పుడు ప్రభుత్వం. రాజకీయ పరిష్కారం ఉంటేనే దీనికి రైతులకు మేలు జరిగింది. ఇప్పుడు అధికారుల ప్రభుత్వమా? నా రాజకీయంగా చేస్తేనే అవుతుంది, అధికారులు మాకేముందలే అనుకుంటున్నారు. మనం అడిగితే అది వాళ్ళు చేయాలంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు అధికార స్థాయి పెంచుకుంటా పోయి మేం కాదు అని నారాయణ గారు ముఖ్యమంత్రి గారు. అయితే అసలు ఈ నేపథ్యంలో మేము మొదట 3 నెలలు వదిలేస్తే అధికారానికి వచ్చినాక అక్కడి నుండి కూడా మేము పదే మమ్మల్ని ఒకసారి కలవండి, మేము మా బాధలు ఉన్నాయని చెప్పుకుంటామంటే మంత్రి గారు ఇట్లనే మీ పత్రికల ద్వారా చెప్పిన తర్వాత సంవత్సరం 2 నెలలు 14 నెలలకి మాకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు 14 సమస్యల మీద వినతిపత్రం ఇచ్చాం. ఇవన్నీ కూడా ఒక నెల రోజుల్లో నేను సాల్వ్ చేసి మీకు చెప్తాను. నెల కాదు, ఇప్పుడు 3 నెలల 15 రోజులైంది. ఈలోపు ఇంకా 4-5 కొత్త సమస్యలు వచ్చినాయి. అసలు ఎవరు సిఆర్డీఏ వాళ్ళు పిలవరు, మంత్రి గారు పిలవరు. ముఖ్యమంత్రి గారు ఇంతవరకు సంవత్సరంన్నర అయింది, మమ్మల్ని అసలు గుర్తించారో లేదో. అసలు ఇక్కడ ఒక రైతులు ఉన్నారు, రైతు జేఏసీ ఉంది, రైతులకు తరపున పోరాడారు, ఒక సంస్థ ఉందనేది మరి వారికి తెలుసో లేదో కూడా నాకు అనుమానంగా ఉంది. అసలు వారు ఎలాంటి చొరవ కూడా మా పట్ల తీసుకున్న పరిస్థితి లేదు. రాజకీయ సంకల్పం లేకుండా ఒక సమస్య ఎట్లా పరిష్కారం అయింది? ఇవాళ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి వస్తున్నారు, మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ జరుపుతున్నాడు కదా, ఒక నోడల్ ఆఫీసర్ని పెడుతున్నాడు కదా, 4 స్టాఫ్ను పెడుతున్నారు కదా. వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం కదా. మరి రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే అవన్నీ చేయాలి వాళ్ళకి. మరి మేమేం పాపం చేసాం? మేము అభివృద్ధి కోసం భూములు ఇచ్చాం, రాజధాని కోసం భూములు ఇచ్చాం, మరి మేమేం తప్పు చేసాం? ఈ రైతులు ఏం తప్పు చేశారు? చిన్న రైతులు 1/2 ఎకరం ఉన్న భూమిని కూడా అతను కష్టపడి సంపాదించి కూడా రాజధానికి ఇచ్చేసాడే. మరి అతనికి సమస్య వస్తే మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఇదంతా ఏమైంది? అసలు ఏ సమస్య ఏ స్థాయిలో పరిష్కరిస్తారనేది ఈ ప్రభుత్వంలో లేకుండా పోయింది. తహసీల్దార్ చేసే ఉంటాయా, డిప్యూటీ కలెక్టర్ చేసే ఉంటాయా, లేకపోతే అడిషనల్ కమిషనర్ చేసే ఉంటాయా, లేదా కమిషనర్ చేయాలా, లేకపోతే మంత్రి గారు చేయాలా, ఇంకా పెద్ద సమస్య అయితే ముఖ్యమంత్రి గారు దాని మీద దృష్టి పెట్టాలా అనేది ఉంటుంది. కానీ అసలు ఇప్పుడు ఏమైంది? చిన్న సమస్య కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోవాల్సినటువంటి పరిస్థితి చెప్తున్నారు. ఎందుకంటే కింద వాళ్ళందరూ మాకు తెలియదండి, పయ్యాళ్ళు చివరి కమిషనర్ గారు ఏమన్నాడు, పయ్యాళ్ళు అంటున్నాడు ఆయన కూడా. అంటే ఎవరు? ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు. ఇప్పుడు నిన్న కమిషనర్ గారిని కలిసాం, ఆయన ఏమంటాడు? ఇప్పుడు ఏమంటే మన ముగ్గురితో కమిటీ చేశారు, నారాయణ గారితో, పెమ్మసాని గారితో, ఎమ్మెల్యే గారితో, వాళ్ళు మీతో మాట్లాడి నిర్ణయం చేస్తారని. ఏమంటే ఆ కమిటీ వేసి నెల 15 రోజులైంది, ఇంతవరకు సూయిసై లేదు అక్కడ నుండి.
ఏం పరిష్కరిస్తారు? మీ వైపు నుంచి ఏంటి? అసలు మీరెందుకు కలవరు మమ్మల్ని? నెలకొక్కసారి మమ్మల్ని కలవచ్చుగా అంటే ఆయన నిన్న చెబుతారు ఇక నుండి కలుస్తానండి అంటారు. సంవత్సరంన్నర అయిపోయింది, ఇప్పటి నుంచి ప్రతి నెల కలుస్తానండి మిమ్మల్ని అంటారు. కాబట్టి అసలు ఒక యంత్రాంగం అనేది ఇదేంటంటే కార్పొరేట్ శైలి ఒక నువ్వు అన్ని సింగిల్ విండో అయిపోతున్నప్పుడు ఒక యంత్రాంగాన్ని ప్రభుత్వం నిర్మాణం చేయాలి. ఇదిగో ఈ సమస్యలు మీరు పరిష్కరించేయండి అని. కానీ ఆ యంత్రాంగం లేకపోవటం ఎన్నటికి సమస్యగా వచ్చింది. మేము 14 సమస్యలు వస్తే 2019లో ఎక్కడ వదిలేసామో గ్రామ కంటాల సమస్య, వీధిపోట్ల సమస్య, జరీబీ భూముల సమస్య, దళిత రైతుల యొక్క అసైన్ భూముల సమస్య, ఇట్లా టిట్కోయిల సమస్య, ఎన్ని రకాల సమస్యలు కూడా ఒక్క సమస్య కూడా ఇవాళ పరిష్కారం చేసేటువంటి యంత్రాంగం కానీ ఆలోచన కానీ సంకల్పం కానీ ప్రభుత్వానికి లేకపోవడం కూడా మాకు దురదృష్టం. మేము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్క వ్యక్తి అనుకున్నాడు, ఇక్కడ రాష్ట్రంలో అనుకున్నారు. ఆయన వస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయని మేము భావించాం. కానీ మరలా మన ప్రభుత్వం మీద కూడా మనము ఉద్యమించాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. మమ్మల్ని మళ్ళీ పోరుబాటులోకి నెడుతున్నారు మీరు అనేది మా బాధ. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఎక్కడ కూడా ఇట్లాంటివి జరగవు. ఒక ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఒక ముఖ్యమైన విషయంలో ఇట్లా దూరం పెట్టేసి మాట్లాడకుండా అసలు వాళ్ళు ఈ రైతులే అవసరం లేదన్నట్లుగా ఇట్లా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీని మీద మేము చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం, విచారిస్తున్నాము. మేము అందరం కూడా మొన్న సమావేశం అయినప్పుడు రేపు 29వ తారీఖు అందరూ దళిత నాయకులు, దళిత రైతులు, మహిళలు, రాజధాని ప్రాంత రైతులందరూ కూడా కలిసి ఈ యొక్క విషయం మీద ప్రభుత్వం కనుక ఇలానే ఉంటే మనం ఏ రకమైన కార్యాచరణ చేపట్టాలి ప్రభుత్వం మీద మన హక్కులు సాధించుకోవడానికి. ఈ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, ముఖ్యమంత్రి గారికి అంతకన్నా వ్యతిరేకం కాదు. కానీ మా ఉనికికే ప్రమాదం ఏర్పడినప్పుడు మేము బయటకు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉంది. దానికి అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. కలిసికట్టుగా ఈ యొక్క ప్రభుత్వం మీద అవసరమైతే మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం.